ప్రోత్సహించి ఇటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆశ్రయ ఫౌండేషన్కి తీసుకొచ్చి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ కెరియర్ని ఫుల్ఫిల్ చేయడం కోసం అందరికీ సహకారం అడుగుతున్నాం. సో ఐ హోప్ మీరందరూ కూడా దీంట్లో భాగం తీసుకుని దీంట్లో కొంచెం ఎంకరేజ్ చేసి మీరు కూడా మా ఫౌండేషన్కి ఎంకరేజ్మెంట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఎన్ విజయ్ గారిని ప్రసంగం కోరుకుంటున్నాను. ఆశ్రయ ఒక ఆబ్జెక్టివ్ నేను పర్టికులర్గా ఎంఫసైజ్ చేయాలనుకుంటున్నాను. ఏదో మీ ఫీజులో ప్రతి సంవత్సరం వచ్చి కట్టేసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చి మళ్ళీ మిమ్మల్ని చూసి ఏంటి ఎలా ఎంత వచ్చింది అని అడగకుండా మీతో కంటిన్యూస్గా ఇంటరాక్షన్తో ఉంటూ ఒక ఫ్యామిలీగా గ్రో అవ్వాలన్నది మా ఉద్దేశం. దానికి జానకి గారు అలాగే వారి హస్బెండ్ రాఘవాచార్య గారు వీళ్ళు ఇంటరాక్షన్ బిల్డ్ చేస్తున్నారు. మీరు కనుక చూస్తే పాస్ట్ 3 years ఈచ్ అండ్ ఎవ్రీ బెనిఫిషరీ వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, ప్రతి ఒక్కటి వాళ్ళకన్నా వీళ్ళకి బాగా తెలుసు. అది మాకు ఎంత హెల్ప్ చేస్తుంది, ఎలా ప్లాన్ చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని. సో అది మా ఉద్దేశం. అలా పే చేస్తూ మీతో ఇంటరాక్షన్ పెంచుకుంటూ ఒక ఫ్యామిలీలాగా ఎదిగి మిమ్మల్ని సరైన పొజిషన్లో మీ కాళ్ళ మీద మీరు నిలబడేంత వరకు తీసుకెళ్ళాలన్నది మా ఆకాంక్ష. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇది 1 వీక్ కిందట ఇద్దరు బెనిఫిషరీస్ ఆశ్రయ నుంచి వెళ్ళిన వాళ్ళు, ఒకతను బిఎస్సి, ఒకతను బీకామ్ కంప్లీట్ చేసి ఇద్దరు జాబ్స్లో సెటిల్ అయ్యారు. డోనర్స్ ఇంతకన్నా మాకేం కావాలి, ఇలా మమ్మల్ని మీరే ఇలా మమ్మల్ని ప్రోత్సహిస్తే ఈరోజు 50 మంది ఉన్నారు. ఇలా 50 నుంచి 100 అలా వేల పెరగాలని మా ఉద్దేశం. సో దీనికి మీరు అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను.